హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరితో ఒక మినీ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇది హాలిడేస్లో తీసిన వ్లాగ్ అండి, అంటే మొన్న సండే తీసిన వ్లాగ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఈరోజు నిద్ర లేసేసాను అనమాట. ఎందుకంటే ఈరోజు నాకు బ్లడ్ టెస్ట్ ఉండింది. సో అందుకని పొద్దున్నే లేసేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా ఇంట్లో పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయండి. ఇంట్లో చాలా వరకు అయితే చేంజెస్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా బయట చూసారా ప్లాంట్స్, కరివేపాకు చెట్టు అయితే నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను, బాగా వస్తుంది. ఇంకా మిరపకాయ చెట్లు ఇవన్నీ బాగా వస్తున్నాయి అనమాట. ఇటు సైడ్ బాల్కనీలోకి షిఫ్ట్ చేసేసానండి. ఇంకా టైం అయితే 8 అయిపోయింది అనమాట. ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయింది, ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది, మాప్ పెట్టేశాను ఇప్పుడే. ఇంకా ఇప్పుడే వచ్చి బ్లడ్ టెస్ట్ అయితే తీసుకుని వెళ్ళారు. ఇంకా కొన్ని పీస్ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని పని అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇది వచ్చేసి డిఐవై అండి, నేను చేసుకున్నది అనమాట పేపర్స్తో. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మా వారికి చాలా చాలా ఇష్టమైన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అది పొంగలి ఇంకా టొమాటో చట్నీ అండి. ఈ టొమాటోస్ని బాగా రోస్ట్ చేయాలన్నమాట. సో అలా రోస్ట్ చేస్తే టేస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ పొంగల్ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నేను చట్నీ కూడా ఆల్మోస్ట్ చేసేస్తున్నాను. మన కిచెన్లో చాలా చాలా చేంజెస్ అయిపోయాయి కదా. సో మీకు ఎవరికైనా కిచెన్ టూర్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, అప్పుడు నేను న్యూ కిచెన్ టూర్ వీడియోని అయితే షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఫుల్ డే కోసం వాటర్ బాటిల్లో వాటర్ అయితే పెట్టేశాను పాప కోసం. ఇప్పుడే తీసుకొని వెళ్ళారనమాట. అసలు చాలా రోజులు అయిపోయింది ఇంజెక్షన్స్ వేయించుకొని, అందుకని చాలా భయం వేసింది. సో ఇంకా పని మొత్తం అయిపోయిందండి. చట్నీ కోసం అయితే ఇలా టొమాటోస్ అయితే ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఎండుమిరపకాయలు ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా జీలకర్రని మొత్తం ఆయిల్లో వేసేసాను అనుకోండి, మనం ఒక్కొక్కటి సపరేట్ చేసుకోవడానికి చాలా టైం పడిపోతుంది. ఇంకా ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇలా ఒక మెష్లో ఇది ఉంటుంది కదా, మనం జ్యూసెస్ స్ట్రెయిన్ చేసుకునే దానికి ఇలాంటి యూస్ చేస్తాం కదా. సో దాంతో మనము ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. ఇది చాలా మంచి హ్యాక్ అండి. ఇంకా దీంట్లోకి ఆనియన్స్ ఇవన్నీ వేసేసి ఫ్రై అయితే చేస్తున్నాను. సో మీరు చెప్పండి, ఎలాంటి వీడియోస్ని మన ఛానల్ నుంచి ఇంకా మీరు కోరుకుంటున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే అసలు నిజంగా చాలా చాలా మిస్ అయ్యాను మీ అందరినీ. అంటే ఫస్ట్ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి, ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ కానీ ఇలా ఉన్నాయన్నమాట నాకు. ఆ తర్వాత చాలా మోటివేషన్ అయితే అసలు పోయిందండి. అందుకని చాలా వరకు నేను వీడియోస్ని అయితే ఆపేశాను. ఎందుకంటే ఇంత కష్టపడి ఎంత లెంతీ వీడియోస్ పెట్టినా మనకి వ్యూస్ అనేది రావట్లేదు. ఇంకా నేనైతే అసలు ఆల్మోస్ట్ గివప్ ఇచ్చేసాను. కానీ నాకు యూట్యూబ్ అనేది ఒక హాబీ అనమాట. దీన్ని నేను వదులుకోలేకపోతున్నాను. ఏ రోజైనా ప్రతిరోజు అనిపిస్తూ ఉంటుంది, ఇది వీడియో తీద్దామా అని. కానీ ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా మనకి వ్యూస్ రావట్లేదు, ఎందుకు అవసరం లేదు అని చెప్పి నేను ఆగిపోతున్నాను అనమాట. కానీ ఈరోజైతే వ్లాగ్ తప్పకుండా మీతో షేర్ చేసుకోవాలని చేసుకుంటున్నాను. మీరు చెప్పండి, మీకు ఎలాంటి కంటెంట్ని మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే నేను అలాంటి కంటెంట్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తాను. ఇంకా నేనైతే ఇక్కడ జ్యూస్ చేసుకుంటున్నానండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు నేను తప్పకుండా క్యారెట్ జ్యూస్ లేకుంటే బీట్రూట్ జ్యూసెస్ కానీ ఏదో ఒకటి, అవకాడో కానీ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇదైతే డైలీ రొటీన్లో ఒక పార్ట్ అయిపోయింది. ఇంకా చట్నీ కోసం అయితే మిక్సీ వేసేస్తున్నాను. ఈ చట్నీస్ చాలా బాగుంటాయండి పొంగల్లోకి. దీనిలో కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. కానీ మా వారికి ఇది ఇష్టం అనమాట. సో సండేస్ వస్తే తప్పకుండా ఇలాంటివి చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే మనకి చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా చట్నీ మొత్తం నేను గిన్నెలో అయితే తీసేసాను. కిచెన్లో అయితే కౌంటర్ టాప్ మీద కొన్ని చేంజెస్ చేసుకున్నానండి. ఇక్కడ ఇంతకుముందు మైక్రోవేవ్ ఉండేది కదా, సో దాన్ని తీసేసి నేను డైనింగ్ ఏరియాలో పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కొద్దిగా స్పేస్ ఉండాలి కదా, అందుకని నేను చాలా వరకు డీక్లటర్ చేసేసాను అనమాట. సో మీకు కానీ కౌంటర్ టాప్ టూర్ కావాలంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను షూట్ చేసి మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను. మనము వితిన్ బడ్జెట్లోనే చాలా వరకు
చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది అనుకోవచ్చు రెంటెడ్ హౌసెస్కి ఎందుకు ఇంత ఇది అని. కాకపోతే మనము రెంటెడ్ హౌసెస్ అయినా తప్పకుండా మాకు ట్రాన్స్ఫర్స్ వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉండాలి. ఇంకో 4 ఇయర్స్ అయినా 5 ఇయర్స్ అయినా నేను ఈ ఇంట్లోనే ఉండాలి. సో నేను ఉండే ప్లేసెస్ నాకు నచ్చినట్టుగా ఉంటే మనకు కూడా కొద్దిగా మోటివేషన్గా ఇంట్లో పని చేసుకోబుద్ధి అవుతుంది కదా. సో అందుకని ఇలా చేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి మనీ ప్లాంట్ లీవ్స్ అండి. మనీ ప్లాంట్ లీవ్స్ నోట్స్ ఉంటాయి కదా, అక్కడ వరకు కరెక్ట్గా కట్ చేసి కొన్ని లీవ్స్ అన్నిటినీ ఇలా మనం మెర్చి చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక బాటిల్లో కానీ గ్లాస్ జార్లో కానీ ఇలాంటి పెట్టుకున్నాం అనుకోండి, దానికి కొత్త రూట్స్ వస్తాయి అన్నమాట. సో దాంతో ఒక్కొక్క లీఫ్ నుంచి మనకి ఇండివిజువల్ ప్లాంట్ అయితే వస్తుంది. ఇంకా పని అయిపోయింది కదా, మా వారు కూడా నిద్రలు వేసేసాను అనమాట. ఇంకా నేను ఇక్కడ నెట్ ఇవన్నీ తీసేస్తున్నాను. ప్రతిరోజు ఈ పని అయితే మా వారు చేస్తారండి. బెడ్రూమ్ వర్క్ అయితే మాత్రం తను నిద్రలేంగానే తనే అన్నీ ఫోల్డ్ చేసేసి పెట్టేస్తారనమాట. సో అదైతే నాకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఈరోజు ఇంకా నాకు చాలా ఎక్స్ట్రా వర్క్స్ ఉండే అనమాట. ఇంకా తను చేసేంత వరకు నేను వెయిట్ చేయకుండా ఇంకా నేనే చేసేస్తున్నాను. సో పొద్దున్నే నిద్రలేంగానే మన ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో లేస్తుంటారు. అలా కాకుండా అందరూ ఒకే టైంకి నిద్రలేసారనుకోండి, మనం బెడ్ సెట్ చేసేసామంటే మనకి చాలా వరకు వర్క్ అనేది అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా రిలీఫ్గా ఉంటుంది. మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ చెప్తూ ఉంటాను అనమాట, మీ ఇల్లు బెడ్రూమ్ మాత్రం చాలా 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 ఇష్టం, మాకు చాలా నచ్చుతుందని. ఎందుకంటే దీని అసలు ఇంకా ఈవినింగ్ వరకు దీని మీద పడుకోవడం కానీ ఏమి ఉండదు కదా. సో చాలా వరకు టైడీగా ఉంటుందన్నమాట. మిగతా ఏరియాస్లో మనము తిరుగుతూ ఉంటాము, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాము. ఇంకా విండో ఏరియాలో కూడా ఇలా కొన్ని అయితే నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. సో వీటన్నిటిని ఒకసారి డస్టింగ్ అయితే చేసేసాను. రోజు రాత్రి మా పాపకి పంచతంత్ర బుక్స్ ఏదో ఒక స్టోరీ చెప్తూ ఉంటానండి. సో పని మొత్తం అయిపోయేసరికి టైం అయితే 9:30 సంథింగ్ అవుతుంది. ఇంకా ఇంట్లో ఆల్మోస్ట్ అంతా పని అయిపోయింది అనమాట. నాకు నిజంగా నా కిచెన్ అయితే ఎంత నచ్చేసిందంటే, అంటే మనకి చాలా వరకు మోటివేషన్ వస్తుంటుంది అనమాట. కొత్తగా కుక్ చేసుకోవడానికి కానీ, కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ, చాలా వరకు మనకి ఇష్టం వచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇంట్లో పని మొత్తం అయిపోయిందండి. ఇంకా కొద్దిగా బయట వర్క్ ఉండిందనమాట. సో దానికోసం అయితే మేము ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. ఇంకా ఇదిగోండి మైక్రోవేవ్ అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట నేను డైనింగ్ ఏరియాలో. సో ఇంకా చూసారా, పని అయితే అయిపోయింది. ఇంకా మేమైతే రిలయన్స్కి వచ్చేసామండి పొద్దునే. ఇక్కడ నేను వచ్చేసి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, అవకాడోస్, స్ప్రౌట్స్ ఇలాంటివి తీసుకునేది ఉన్నిందనమాట. సో అందుకని మేము ఇక్కడికైతే వచ్చాము. ఈ స్ప్రౌట్స్ అనేది రిలయన్స్లో చాలా వరకు ఫ్రెష్గా ఉంటుందండి. డే బై డే వాళ్ళు ఫ్రెష్ స్టాక్ పెడుతూ ఉంటారు. సో దాంట్లో మిక్స్డ్ స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ మనకి జస్ట్ 24 రూపీస్ అలా వస్తూ ఉంటాయి. ఇంకా నేను అవకాడోస్ కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటూ ఉంటాను. నేను స్టాక్ తెచ్చి పెట్టుకోనండి, జస్ట్ 1 or 2 పీసెస్ తెచ్చుకుంటాను అనమాట. అవే నాకు 2-3 డేస్కి వస్తూ ఉంటాయి. ఇంకా నేను ఈరోజు లంచ్లోకి చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో దానికోసమే అక్కడి నుంచి బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను. ఇదిగోండి చూసారా స్ప్రౌట్స్ బాక్సెస్. ఇవి మనం అక్కడనే తెచ్చుకున్నాం అనుకోండి, మనకు కూడా చాలా వరకు టైం సేవ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో అయితే అన్నీ మిక్స్ ఇచ్చేస్తారనమాట. సో జస్ట్ 24-30 రూపీస్ సంథింగ్ ఉంటుంది అది. సో 3 డేస్ ఉంటుందన్నమాట. ఫ్రెష్గానే ఉంటాయి 3 డేస్ వరకు. అలా యూస్ చేసుకోవచ్చు. దాన్ని తప్పకుండా ఏదో ఒక స్నాక్లోకి అయితే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా చిన్న క్లీనింగ్ వర్క్స్ చేసుకుంటూ ఇలా అయితే మా సండే అయితే స్పెండ్ చేసేసాము. సో ఇదేనండి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్